హలో అందరికీ, ప్రెజెంట్ నేను హిమాచల్ ప్రదేశ్లో ఉన్నా, చంబాలో ఉన్నా. మీకు అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ నేను మనీ మహేష్కి గ్రూప్ని తీసుకొని వచ్చిన. ఆల్ ఇండియా ట్రావెలింగ్లోనే 3 మెంబర్స్ వచ్చిండ్రు. ఈసారి కూడా ఈ ఇయర్ మనీ మహేష్ యాత్రకి గ్రూప్ని తీసుకొని వచ్చిన. నాతో పాటు కలిపి 10 మెంబర్స్ ఉన్నారు, అంటే 9 మెంబర్స్ గ్రూప్ ఉన్నారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఫస్ట్ గ్రూప్ నేను స్టార్ట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఈ ఇయర్ ఇంతమంది తీసుకొస్తున్నందుకు మనీ మహేష్ ప్యాకేజ్ నేను ఆల్రెడీ ఇన్స్టాలో పెట్టండే. ప్యాకేజ్ చూసే వచ్చిందనమాట. అందరూ కొత్త వాళ్ళే. ఇప్పుడు గ్రూప్ వస్తున్నారు, ఆల్రెడీ బస్లో ఉన్నారు వాళ్ళు. నేను ఆల్రెడీ ముందే రీచ్ అయిపోయాను అనమాట చంబా. సో ఇప్పుడు వాళ్ళని రిసీవ్ చేసుకొని బర్మోర్ రీచ్ అయిపోయి ఈరోజు బర్మానీ మాత టెంపుల్కి వెళ్ళాలి, చౌరాసీ టెంపుల్కి వెళ్ళాలి. టైంని బట్టి చూడాలి. ఈరోజు కొంచెం బస్సు లేట్ అయింది, చూడాలి. గ్రూప్ని రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టైం నేను గ్రూప్తో వీడియో తీస్తున్నా, చూద్దాం ఎట్లా వస్తుందో. ఈ ఇయర్ కొంచెం వెదర్ కూడా 2 స్టేట్స్లలో బాగాలేదు. హిమాచల్లో బాగాలేదు, ఉత్తరాఖండ్లో బాగాలేదు. ఎక్కడ చూసినా ల్యాండ్ స్లైడ్స్, క్లౌడ్ బస్. కానీ ఆ పరమేశ్వరుని దయ వల్ల సేఫ్గా అవుతుంది యాత్ర అని నేను అనుకుంటున్నా. చూడాలి ఇంకా ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా మేమందరం ధైర్యంగానే ఉండి యాత్ర సేఫ్గా కంప్లీట్ చేసుకొని మళ్ళీ కిందికి రావాలి అని అనుకున్నాము. చూడాలి. ఇంకా ఈరోజు డేట్ ఆగస్ట్ 17th, నిన్న ఆగస్ట్ 16th నిన్న యాత్ర స్టార్ట్ అనమాట. మనీ మహేష్ యాత్ర ఎప్పుడైనా సరే జన్మాష్టమికి స్టార్ట్ అవుతుంది, రాధాష్టమికి క్లోజ్ అనమాట అఫీషియల్ డేట్స్. ఇంతకంటే ముందు కూడా వెళ్ళొచ్చు, దీనికంటే ముందు వెళ్ళొచ్చు, తర్వాత కూడా వెళ్ళొచ్చు. కానీ మన రిస్క్తోని వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం రెస్క్యూ టీమ్ ఉంటుంది, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, అంత ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కొంచెం సేఫ్ అఫీషియల్ టైంలో. జన్మాష్టమికి ఓపెన్, రాధాష్టమికి క్లోజ్. ఈరోజు ఆగస్ట్ 17th, రేపు మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేది. అంత దేవుడిదయ్యా, మొత్తం ఆయన మీద భారం వేసినా ఆయననే చూసుకుంటాడు. ఇంకా ఇప్పుడే మన గ్రూప్ వచ్చేసింది. ఇదిగోండి, హాయ్ చెప్పండి అందరూ. ఎట్లా అనిపించింది సార్ జర్నీ? ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది. అయ్యో సార్ మీకు. హలో సార్. మ్యామ్ ఎట్లుంది ఫుడ్ అన్నా? చాలా బాగుంది. ఇంట్లో వాళ్ళు గుర్తొచ్చారా? ఇందాక ఆంటీకి చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఏం మాట్లాడట్లేదు చెప్పండి. సూపర్ ఉందా? చెప్పండి చెప్పండి. చెట్టు బాగుంది, ఆపిల్స్ ఇంకా బాగుంది. ఆపిల్స్ చెట్లు బాగున్నాయి అంటే ఆపిల్స్ ఇంకా బాగున్నాయి అంటే అన్న మీరు చెప్పడం. యాక్చువల్గా ఇక్కడ ఆపిల్స్ చెట్లు చాలా ఉన్నాయి అనమాట. సో మ్యామ్ అట్లా చెప్తుంది ఆపిల్స్ కాయని. జై పోలేకి. మనీ మహేష్కి మీరు ఫ్యూచర్లో వచ్చినా సరే కంపల్సరీ బర్మానీ మాత దర్శనం అయిన తర్వాతనే మనీ మహేష్ దర్శనం చేసుకోవాలి. లేదా మనీ మహేష్ దర్శనం అయిన తర్వాత కూడా బర్మానీ మాత దర్శనం చేసుకుంటేనే యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు. బర్మానీ మాత నక్షత్రాలు అనమాట. ఇక్కడ ఇప్పుడు మనకి చార్ధామ్కి దారిదేవి మందిర్ ఎట్లుందో అట్లా బర్మానీ మాత ఇక్కడ బర్మూర్ విలేజ్ అనమాట. ఇక్కడ ఒక పైన కుళ్ళు కూడా ఉంటుంది. బర్మూర్ సిటీకి మొత్తం వాటర్ సోర్స్ అదొకటే. ఎవ్రీ టైం ఉంటుంది 12 months. ఇది స్టోరీ బర్మానీ మాత టెంపుల్. ఓకే, హర హర మహాదేవ శంభో శంకర. ఇప్పుడు ప్రజెంట్ బర్మానీ మాత టెంపుల్కి రీచ్ అయిపోయినాం. మీరు లాస్ట్ ఇయర్ కూడా చూసే ఉంటారు నా వీడియోలో. మనీ మహేష్ దర్శనం కంటే ముందు బర్మానీ మాత దర్శనం చేసుకోవాలి. సో గ్రూప్ అందరం వచ్చినాం అనమాట. కొంచెం చీకటి అయిపోయింది. రేపు ఇంట్రడ్యూస్ చేస్తా వీళ్ళందరినీ. అయితే ఈ గ్రూప్లో ఒకసారి ఇదిగోండి స్నానంకి వెళ్తున్నాడు. చాలా చల్లగా ఉంటాయి ఈ వాటర్, దారుణంగా అంటే దారుణంగా చల్లగా ఉంటాయి. అన్న 5 minutes అయినా ఉంటా అన్నాడు. అన్న 101 ఉన్నావు. 101 రాలేను. బస్ ఇంకొకసారి 101 అన్న ఇంకా సరే సరే ఇంకా 2 సార్లు అంటే మునగండి. 2 సార్లు అంటే మునగండి. 2 సార్లు ఇంకొకసారి. అన్న ఇది ఫస్ట్ బస్ అయిపోయింది. వచ్చేసేయండి. చాలా చల్లగా ఉంటాయి ఈ వాటర్. పాపం మళ్ళీ రామ్ కదా అని చెప్పేసి వెళ్ళిండు అనమాట.
ఎట్లా అనిపించింది? ఈ జన్మకి చాలనిపించింది. చల్లగా ఉన్నాయి వాటర్, భయంకరంగా చల్లగా ఉన్నాయి. ఆ పాపలు అన్ని గ్రూప్ లో ఒక్కరు కూడా స్నానం చేయలే, కేదారి సార్ తప్ప. ఎంత చల్లగా ఉంటాయి అంటే వాటర్ అంత చల్లగా ఉంటాయి. లేడీస్ ది మీకు లాస్ట్ టైం కూడా చూపించిన కదా, లేడీస్ ఇట్లా సపరేట్ ఉంటుంది, జెంట్స్ ది సపరేట్ ఉంటుంది. లేడీస్ దాంట్లో అయితే క్లీన్గా ఉన్నాయి వాటర్. ఓన్లీ మేము నెత్తి మీద చల్లుకోవడమే కదా. ఇదంతా గలీజ్ చేసిర్రు అందరు స్నానం చేసి. లేదంటే ఇది కూడా చాలా క్లీన్గా ఉంటుంది. నేను లాస్ట్ టైం చూసిన, మీరు లాస్ట్ టైం వీడియో ఎవరైతే చూసింటారో వాళ్ళందరికీ ఐడియా ఉంటుంది మ్యాక్సిమం. ఇదో దర్శనం అయిపోయింది మన వాళ్ళది, ప్రసాదం కూడా దొరికింది. ఇదిగోండి. జై బర్మణి మాత జై. ఏదో మొక్కుతుర్రు ఇంకా లోపల. సక్సెస్ఫుల్ గా బర్మానీ మాత దర్శనం అయిపోయింది. జై బోలో బర్మానీ మాతాకి. మా వాళ్ళందరూ జాకెట్లు ఇంకా ట్రాక్ ప్యాంట్లు తీసుకున్నారు. ఇదిగోండి ఈ షాప్ లో. ఆప్కి షాప్ నామ్ బతాओ భయ్యా. कैलाश फैशन पॉइंट मेन बाजार पर बरमोर को వచ్చినప్పుడు ఇక్కడ తీసుకోండి షాప్ లో, అన్న షాప్ లో. हिंदी में भी बोल दो. जो भी आता है सब भैया की शॉप में ले लो, ठीक है? हिंदी में बता दिया. 50% कम देता है भैया. बहुत बहुत धन्यवाद भैया, थैंक यू. ఇదంతా బర్మోర్ అన్నమాట మార్కెట్. ఇది చౌరాసి టెంపుల్కి వెళ్ళే రూట్. ఈ రూట్లో ఈ హెవెల్స్ ఉంది కదా, దానికి ఎదురుగానే ఉంటుంది ఈ షాప్. చాలా మంచిగా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఫుడ్ తినడానికి వచ్చినాము. ఎట్లుంది ఫుడ్? చాలా బాగుంది. సీరియస్లీ చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ టైం 5 years నుండి ట్రావెల్ చేస్తున్నాను, నేను ఫస్ట్ టైం తిన్నాను ఇలాంటి ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్. ప్రదీప్ ఇందాకేమో జోకులు వేసినావు. చాలా బాగుంది. ఇతను ప్రదీప్ ఫ్రమ్ హైదరాబాద్, మోక్ష ఫ్రమ్ హైదరాబాద్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట. కుమారి మ్యామ్ ఫ్రమ్ రాజమండ్రి, తిను నిషా. కేదారి సార్ ఫ్రమ్ హైదరాబాద్. సరే అన్న ఫ్రమ్ హైదరాబాద్. ఓకే. మేఘనా ఫ్రమ్ భీమవరం. చెప్పు, నీ డైలాగ్ చెప్పు. అయ్యో, చూపించినప్పుడు చెప్పొచ్చుగా వీడియోలో. సురేష్ ఫ్రమ్ హిందూపూర్. జై బాలయ్య. కడప. రామా సార్ ఫ్రమ్ కడప బాంబులు. పృథ్వీ, ఇతను మా తమ్ముడు అనమాట, ఫ్రమ్ గద్వాల్. చెప్పండి. ఫుడ్ ఎట్లుంది? సూపర్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు మణి మహేష్ కైలాష్ యాత్ర స్టార్ట్ అనమాట. ట్రెక్కింగ్ యాక్చువల్గా మార్నింగ్ 4కి స్టార్ట్ అయిపోవాలి. ఫుల్ వర్షం అనమాట, వర్షము మెరుపులు. ఇంకా కొంచెం తగ్గిన తర్వాత వెళ్దాంలే అని అనుకున్నాం. 6కి కొంచెం తగ్గింది, చాలా మంచిగా అయింది వెదర్. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు వెదర్ చూపిస్తా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. టంటడాన్. ఇది కిటికీల నుండి వ్యూ, చాలా బాగుంది కదా. యాక్చువల్గా ఇంతసేపు మొత్తం ఇంకా ఫాగ్ లేకుండా అనమాట, క్లియర్గా ఉండే. ఇప్పుడు అంతా ఫాగ్ వచ్చేసింది. ఇది ఇంకో రూమ్ నుండి వ్యూ. ఇక్కడ నుండి ఎట్లుంది వ్యూ? సరే మాట్లాడండి మీరు ఏదో ఒకటి. అయ్యో, అచ్చా, ఇప్పుడు చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. వ్యూ ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. చాలా బాగుంది. ఈరోజు మణి మహేష్ కైలాష్ యాత్ర స్టార్ట్ చేయబోతున్నాం. గ్రూప్ అంతా రెడీ అయిపోయింది. బోలో మణి మహేష్ కైలాష్ కి.
స్టార్ట్ అయిపోయినాం యాత్రకి. బోలో మణి మహేష్ కైలాష్ కి. యాత్ర స్టార్ట్ అయిపోయింది, స్టార్ట్ చేసినాము. ఇక్కడ స్టార్టింగ్ లోనే ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా ఉంది. టాబ్లెట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరికైనా ఏమైనా కావాలంటే కూడా ఇక్కడ స్టార్టింగ్ లో తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ. ఎట్లా అనిపిస్తుంది అన్న యాత్ర? చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది యాత్ర? చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది మా అక్కతో పాటు రావడం. వీడు మా సొంత తమ్ముడు. మా డాడీ బయట నుండి తీసుకొని వచ్చిండు, చెత్త కుప్పల నుండి చిన్నప్పుడు. ఇప్పుడు MBBS సెకండ్ ఇయర్. పృథ్వీరాజ్ వీడి పేరు. ఆల్రెడీ చూసానంటారు, ఒక వీడియోలో ఉన్నాడు వీడు. మా చెల్లి నందు దీనికి ఎగ్జామ్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ట్రిప్ ఉంది కాబట్టి జాయిన్ అయ్యింది అనమాట. ఫస్ట్ టైం నాతోని యాత్రకి. పిచ్చి ఫస్ట్ టైం నాతోని యాత్రకు రావడము. ఐఎమ్ ఫీలింగ్ సో ఎక్సైటెడ్. మా అక్కతోని ట్రావెల్ చేస్తున్నందుకు చాలా బాధాగా ఉంది. మనకేం చూసుకుంటలేదు, మంచిగా అందరు ట్రావెలర్స్ చూసుకుంటుంది. మరి మనల్ని ఏం చూసుకోవాలి? వచ్చిన వాళ్ళని చూసుకోవాలి కదా. వీడు ఎట్లున్నా అడ్జస్ట్ అవుతాడు, వీని చూసుకోవాల్సిన అవసరం లేదు. అట్లా ఈరోజు పరమేశ్వరుని దయ వల్ల మంచిగా ఎండ ఉంది. పొద్దునైతే ఫుల్ వర్షం పడింది. పోతనో హోమో అనుకున్నా ఈరోజు వర్షం వల్ల. కానీ 6కి బంద్ అయిపోయింది. మంచిగా మళ్ళీ యాత్ర స్టార్ట్ చేసేసాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆల్ ఇండియా ట్రావెలింగ్లో మణి మహేష్కి ఫస్ట్ గ్రూప్ని తీసుకొని వచ్చిన. 1 year అవుతుంది కరెక్ట్గా. మళ్ళీ సెకండ్ టైం గ్రూప్ని తీసుకొని రావడం. లాస్ట్ టైం 3 members వచ్చిండే, ఇప్పుడు 9 members. అంతా పరమేశ్వరుని దయనే. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. ఖచ్చితంగా మంచిగా దర్శనం చేసుకొని కిందికి వస్తాము. చూస్తుండండి వీడియో. ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నమాట. మణి మహేష్ యాత్రకి మ్యాండేటరీ. ఓన్లీ 15 days మాత్రమే. దాని తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు. పర్ హెడ్ 20 rupees. హాయ్ బాయ్. ఇప్పటికైతే మస్తు ఉబ్బరిస్తుంది, తర్వాత ఏంటో తెలీదు. అరగంట అవుతుంది స్టార్ట్ చేసి. స్వెట్ క్లైమేట్ ఈస్ కోల్డ్. నాట్ కోల్డ్. ప్రదీప్ భాయ్, మొక్స్ బ్రో. ఇక్కడ యాపిల్స్ కాయలు, యాపిల్స్ చెట్లు ఉంటాయి. మాకు యాపిల్స్ కాయలు దొరకట్లేదు. అదే యాపిల్స్ కాయలు చాలా బాగుంది. చెప్పండి అక్కడ డైలాగ్. ఇదే రైట్ టైం. ఏదో డైలాగ్ చెప్పమంటున్నాను. ఇదిగోండి ఇది రూట్. ఒక దగ్గర ఎక్కడము, ఒక దగ్గర నార్మల్గానే ఉంటుంది. ఇదిగోండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అక్కడ రాళ్ళే మొత్తం కింద పడిపోయినాయి. చూడండి అన్ని వ్యూ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇదిగోండి గ్రూప్లో సార్ కొంచెం ముందే రీచ్ అయిపోయి ఆరామ్సే కూర్చొని వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా. ఇదిగోండి మనల్ని 2 ఇక్కడ ఉన్నారు, ఇంకా 3 ఇక్కడ వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న యాత్ర? గట్టిగా కొంచెం ముందుకు రండి. బాగుంది, టఫెస్ట్గా ఉంది. సైడ్ రండి, ఒక గ్యాప్ వదలండి. నేచర్ని ఎంజాయ్ చేసి రావడం వచ్చిన కొద్దీ అనిపిస్తుంది ఈ మనీ ఎక్కలేం కావచ్చు. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చేసరికి ఒకటి వెళ్ళొచ్చు, నడవచ్చు. మీకు హీరోని గారు మీరు కూడా చెప్పండి రివ్యూ. ఇంకా అవ్వాలి అప్పుడే రివ్యూ. ఎలా అనిపిస్తుందా మీకు ఇటు ట్రెక్కింగ్ యాత్ర? ఎట్లా అనిపిస్తుంది ఇప్పటి వరకు? చాలా బాగుంది. ఇటు కెమెరా కంపారిజన్ కాదు కానీ కేదార్నాథ్ మంచిగానే నడిచాను. ఇక్కడ కొంచెం వెళ్ళగొద్ది దమ్ ఎక్కువ వస్తుంది. అండ్ ఈ వ్యూ చూసి ఎంత దూరమైనా నడవచ్చు అనిపిస్తుంది. అలాంటి సీరియస్
కొంచెం నా వల్ల కాదు అని అనిపించినప్పుడల్లా ఇట్లా పైకెత్తి ఇదంతా ఒక్కసారి చూడగానే ఏం కాదు ఎంతైనా చేయొచ్చు. చాలా బాగుంది. ఇప్పటి వరకు 30% అయింది యాత్ర. 30%కే కొంచెం టఫ్ అంటున్నారు, ఇంకా కొంచెం టఫ్ ఉంటుంది ముందు. పదండి పదండి. మీకు ఎట్లా అనిపిస్తుంది పృథ్వీ? చాలా రిస్కీ ఉంది బాయ్. ఇన్ని రోజులు మా అక్క ట్రావెలింగ్ చేస్తుంది అనుకుంటే మస్తు నడపచ్చు బాయ్ అది అనుకున్నా, కానీ దేవుంది ఆగేలేంది మనం ఒక అడుగు కూడా ముందరికి వెళ్ళాము. చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం క్రాంప్స్ వచ్చేస్తాయి, మనం అన్నే కింద పడిపోతాం. నా ముందరనే 10-15 మంది కింద పడ్డారు. వాళ్ళ సిచ్యువేషన్ చాలా డేంజర్గా ఉంది. కాబట్టి ఇక మనసులో ఏం చేస్తాం, ఇక దేవుని అనుకొని ఇంత దూరం వచ్చినాం, ఇక నీ వరకు తీసుకురా అని మొక్కుకుంటా ఇక పైకి ఎక్కుతున్నాం మెల్లమెల్ల. కానీ డేంజర్గా క్రాంప్స్ వస్తున్నాయి, అయిపోతున్నాం మధ్యలో. కానీ రియల్గా అంటే మా అక్కకి చాలా అంటే ఇక ఫిదా అయిపోయినా, అరే ఇవి ఇట్లా ఉంటుంది ఆ ట్రావెలింగ్, ఇంత ఇబ్బంది ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు అక్క ట్రావెల్ చేయడం కాకుండా మళ్ళీ ఆర్గనైజ్ చేస్తుంది ట్రిప్స్. ఒక్కొక్కరు ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ నుంచి వస్తారు. ఒకరు తినడానికి పోతారు, ఒకరు పడుకోవడానికి పోతాడు. ఇట్లా చాలా ట్రబుల్స్ ఉంటాయి. అవన్నీ మేనేజ్ చేసి అందరినీ ఈక్వల్గా చూసి అంతా మేనేజ్ చేయడానికి చాలా ట్రబుల్ అవుతుంది అనమాట. కాబట్టి మా అక్క ఇక ట్రిప్స్ ఆర్గనైజ్ చేస్తుంది. ఇట్లానే మంచిగా రీచ్ వస్తే ఇంకా పెద్ద పెద్ద ట్రిప్స్ ఆర్గనైజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకు ఏడుస్తున్నావురా? పిచ్చే చాలా ఇబ్బంది ఉంది. మా అక్క ఎట్లా కష్టపడుతుందో అర్థమవుతుందే, కానీ చాలా ట్రబుల్ అనిపిస్తుంది. ఇక మా మమ్మీ మా డాడీ పుణ్యాన మంచిగా మేము ముగ్గురం మంచిగా సెటిల్ అయ్యి ఒక మంచిగా దేవుని దయలో మంచిగా మా కుటుంబం మొత్తం సేఫ్గా ఉండి మేము మంచిగా ఉంటే చాలా అని. హర హర మహాదేవ్. మా తమ్ముడు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుంది, కానీ నేను ఏడవను, చాలా తగ్గించిన ఏడవడము. ఏడవకూడదు రా వెంటనా, అంత మంచిగా అవుతుంది. ఏడుస్తావేందిరా చిన్నపిల్లగానిలాగా? చాలా ట్రబుల్ ఉంది బాయ్, చాలా కష్టం ఉంది. ఈజీగా అనుకున్నా నేను కాలేజీలో ఉంటే బాయ్ ఎక్కువ వచ్చిలే, ఎంత దూరం అది అని అనుకున్నా. ఇక మనం అథ్లెటిక్స్ ఉండే ఒకప్పుడు చిన్నప్పుడు, ఇక ఎక్కుతాంలే స్లైట్గా మనతో ఇది కాదా అది అనిపించింది. కానీ అడ్డమే 30% కూడా కాలే, అడ్డం పడినాయి. ఇక క్రాంప్స్ వచ్చినాయి, మొత్తం ఇబ్బంది అవుతుంది. ఇక దేవుని దయలో మొత్తం పైకి ఎక్కి దేవుని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. సరేలే. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. మనకి చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది, కానీ ఒకసారి నడుస్తేనే అర్థమవుతుంది ఎంత టఫ్ ఉంటుంది యాత్ర అని చెప్పేసి. సో పాపం వాడు నేను ఇన్ని రోజులు ట్రావెలింగ్ చేస్తుంటే ఏదో అనుకుంటూ ఇప్పుడు వానికి సొంతంగా నడుస్తుంటే అర్థమవుతుంది. ఇంకా 30% కూడా అవ్వలే ట్రెక్కింగ్, అప్పటికే వానికి కాళ్ళు వణుకుతున్నాయి నడవడానికి రాక. సో इतना कैसे लग रहा है मनी महेश यात्रा? बहुत बढ़िया। कहाँ से आप लोग? पंजाब। पंजाब में किधर से? पठानकोट। अच्छा, टफ है, इजी है या फिर मॉडरेट है? नॉर्मल है, आप लोगों को आदत है शायद। हाँ जी हाँ जी सही है। हर हर महादेव, जय बोले की। प्रदीप ఎట్లా అనిపిస్తుంది యాత్ర? చాలా బాగా అనిపిస్తుంది. కేదార్నాథ్ కన్నా చాలా కష్టం అనిపిస్తుంది. యాక్చువల్గా ఎట్లుంటదంటే ఒక సైడ్ ఏమో కొండలు, ఒక సైడ్ ఏమో ఇట్లా గుయ్యి అనమాట, అంటే నుయ్యి లోయ. అయితే ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు కదా. సో ఎప్పుడు రాళ్ళు పడతాయో తెలియదు, ఎప్పుడు ఇటు పడతామో తెలియదు. సో చూస్తూ జాగ్రత్తగా నడవాలన్నమాట ఈ యాత్రలో అన్నిట్లలో. సో చాలా జాగ్రత్తగా నడవాలి. మోక్ష్ ఎట్లా అనిపిస్తుంది యాత్ర? ఎంజాయ్ చేస్తున్నా, ఇంకా ఎంజాయ్ చేస్తున్నా, మంచిగా ఉంది. ఇంకా చూద్దాం ముందు పోతే ఏముందో, వెయిటింగ్ ముందు ఏముంది. టఫ్ అనిపిస్తుందా, ఈజీ అనిపిస్తుందా? టఫ్ అని ఎంజాయ్ చేస్తున్నా. నైస్ నైస్. వెయిటింగ్ ఇన్ని ఇట్లా ఉంటే ఆడ ఎట్లా ఉందో. మొత్తానికి దంచు బేస్ క్యాంప్ రీచ్ అయిపోయినా. ఇదిగోండి మీకు ఇంకా ఇక్కడ పైన రూట్ కనిపిస్తుందా, అక్కడ వరకు వెళ్ళాలి పైకి. ఇంకా ఇప్పుడు అంత పైకి నడవాలి, ఆ పైకి నడవాలి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వీడియోలో ఫాగ్ చూడండి, ఇక్కడ నుండి ఎట్లా వస్తుంది, మళ్ళీ ఇక్కడ నుండి కూడా వస్తుంది.
ఇదిగోండి మొత్తం ఎట్లా ఫాగ్ వచ్చేసింది. కొంచెం ముందుకు వెళ్తే కానీ కనపడదన్నమాట రూట్. ఇదిగోండి అందరు కొంచెం యాక్టివ్గానే నడుస్తున్నారు కానీ మా తమ్ముడు బ్యాటరీ లో అయిపోయింది. మ్యామ్ మీకు ఎట్లా అనిపిస్తుంది యాత్ర? చాలా బాగుంది. టఫ్ అనిపిస్తుందా ఈజీయా? టఫ్ అంటే మాకు అయితే కొంచెం టఫ్గానే ఉంది. మరి మ్యామ్ ఫస్ట్ టైం అనమాట రాజమండ్రి నుండి నా సోలో ట్రావెలింగ్ చూసి వచ్చిండ్రు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగా నడుస్తున్నారు అసలు. గ్రేట్. మీరు మీ ఏజ్కి కంపేర్ చేస్తే అందరితోని. శివాయ హర హర మహాదేవ శివయ్య తీసుకెళ్తున్నాడు. అంతే అంతే. ఇదిగోండి మ్యామ్ అంత మంచిగా వెళ్తున్నారు. వీడు చూడండి ఎట్లా కూర్చున్నాడు. ఇంకా ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకరం. నాకు కూడా ట్రావెల్ చేయాలని ఉంది కానీ నడవాలనిపిస్తుంది కానీ ఇక వీళ్ళందరూ ఓనే చిన్నపిల్లలని వదిలేసిన. లేకపోతే మనం ఫస్ట్ ఆడపోయి దర్శనం చేసుకొని రిటర్న్ కూడా వచ్చేస్తాం. నీ మొహానికి అది సీన్లు వెళ్ళే కానీ దెబ్బకి కొంచెం ఎక్కేసరికి ఫీవర్ వచ్చేసింది. టాబ్లెట్ వేసుకొని మళ్ళీ జరసేపు వండుకుంటే మళ్ళా జండు బాములు ఏవేమో పెట్టుకుంటే ఇప్పుడు జర కొంచెం నడుస్తుండు. లేదంటే నేను రాను మీరు ఓండి నేను రేపు వస్తా అని అన్నాడు. కానీ చాలా టఫ్ ఉంది గైస్. చాలా కష్టం అంటే చాలా కష్టం. మరి మ్యామ్ ఎట్లా నడుస్తున్నారు? మ్యామ్ అసలు ఎంత బాగా నడుస్తుందంటే బాప్ రే బాప్ క్రేజీ అసలు. మన తెలంగాణ వాళ్ళు ఎవరు కనపడలే కానీ మొత్తం పంజాబ్, మహారాష్ట్ర, కేరళ అక్కడ నుంచి వచ్చారు. అందరు నడుస్తున్నారు కానీ నాకు క్రాంప్స్ వచ్చేసినాయి. ఏం చేయలేకపోయినా ఇక దెబ్బకి మొత్తం బాడీ అంతా హీట్ అయిపోయింది. ఇక ఒక జ్వరం వచ్చింది. 15 minutes 20 minutes అట్లా చిన్న న్యాప్ వేసిన. ఇంకా ఇప్పుడు యాక్టివ్ అయిపోయి డైరెక్ట్ దర్శనం దగ్గర నేనే ఫస్ట్ వచ్చేసిన. ఇంకా రాలే అంత సీన్ లేదు. వీడే లాస్ట్ ఉన్నాడు. వీని కోసం నేను వెనకాల ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఒక భక్తి మార్గం. ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ ఉన్నారో ఇన్స్టాగ్రామ్ పెట్టడం ఏంటి, అది నేను చూడడం ఏంటి, ఇక్కడ ఈ మణి మహేష్ కైలాసానికి నేను చూడడానికి ఒక్కదాన్ని వచ్చేయడం ఏంటి, అంత శివుడు ఆజ్ఞ. చీమైనా కుట్టదు అంతే. శివయ్య నన్ను తీసుకొచ్చినందుకు శివయ్యకి కృతజ్ఞతలు. ఈ అమ్మాయి ద్వారా వచ్చినందుకు ఈ అమ్మాయికి కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చెప్తున్నావు. సబ్స్క్రైబర్స్ ఇంకా ఫాలోవర్స్ మొత్తం వాళ్ళందరి గురించి నేను మొక్కుతా. మీకు టెన్షన్ కూడా కండి. అందరినీ మొక్కుతాను తెలుసా. అందరికీ కూడా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మానవ జాతికి జ్ఞాన సంపద ఇవ్వాలి శివయ్య. అప్పుడు అందరం హ్యాపీగా ఉంటాం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా కోరుకుంటాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఇదిగోండి ఇది ఒక రూట్. అక్కడ నుండి రావాలి ఈ రూట్ నుండి. ఇది ఇంకో రూట్ ఈ జిగ్జాగ్ వచ్చేది. మళ్ళీ ఇక్కడ ఇంకో రూట్ కనిపిస్తుంది. ఇదంతా బేస్ క్యాంప్ లంచో. చాలా రూట్లు ఉంటాయి అన్నమాట మణి మహేష్కి. సో అది కొంచెం టఫ్, ఇది కొంచెం ఈజీ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ సైడ్ ఉండేది కూడా కొంచెం టఫ్ ఉంటుంది. ఇది కొంచెం ఈజీ రూట్. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే సుంద్రాసి. గుడ్ మార్నింగ్ అందరికీ. మణి మహేష్ కైలాష్ యాత్రలో ఈరోజు సెకండ్ డే. గ్రూప్ అందరూ కొంచెం అలసిపోయినరు. స్టార్ట్ చేసినాం ఆల్రెడీ 6 o'clockకి యాత్ర. సుంద్రాసి బేస్ క్యాంప్లోనే నేను నైట్ స్టే చేసిండే. చూడాలి ఇప్పుడు ఎంత టైం పడుతుందో సుంద్రాసి నుండి పై వరకు. కొంచెం ఓకే నడుస్తున్నారు కానీ అలసిపోయినరు బాగా. నిన్ననే మేము కింద 9:30కి స్టార్ట్ అయినాము. హట్సర్ నుండి 9:30 అయింది మళ్ళీ సుంద్రాసి వచ్చేసరికి. అంటే 12 hours. ఇదిగోండి
మా తమ్ముడు వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు. నేను మనకి పరీక్షిస్తున్నాడు రా దేవుడు, జర ఓపిక చేసుకొని రారా అంటుంటే కూడా అసలు అవ్వట్లేదు, నా వల్ల అవ్వట్లేదు అని అంటుండే. మనకి ఇంకా ఫీవర్ ఎక్కువైందనమాట. ఫీవర్ పీక్స్లో వచ్చేసింది, ఏం చేయడానికి వస్తలేదు. ఇంకా గుర్రం ఎక్కుతా అని అంటుండు. నాకు అస్సలు ఇష్టం ఉండదు అది. ఎంత కష్టం వచ్చినా పాక్కుంట దొక్కుంటానన్నా రావాలనే చెప్తా కానీ వీడు వినట్లేడు. ఇదో మెయిన్ రీజన్ అది. ఇప్పుడే వచ్చింది గుర్రం కూడా, ఫీవర్ వచ్చింది కానీ పరీక్షిస్తుండు దేవుడు, పరీక్షిస్తుండు అంతే. వస్తాడా రాడా అని. టెంపరేచర్ చెక్ చేస్తే మాక్సిమం 100 పైన ఉంటుంది తెలుసా, అంత ఉంది. నాతో అస్సలు అయినే పడిపోతున్నా, ఇబ్బంది అవుతుంది. అందుకే ఇక మరి యాత్రలన్నీ ఇట్లానే ఉంటాయిరా. ఫస్ట్ టైం ఈయన రావడము కాబట్టి ఇట్లా అనిపిస్తుంది కానీ ఇంకా ఓపిక చేసుకొని రావాలి అంతే, ఓపిక చేసుకొని ఎక్కాలి. అది పరీక్షిస్తుండు అంతే. ఈయనకి అర్థమవుతలేదు, ఇక నా వల్ల అవ్వట్లేదు, నేను వండుకుంటా అంటుండు. గుర్రం మొత్తం ఫీవర్ వస్తే 102, 103 ఉంది. ఇంకా ఏడు నుంచి నడవాలి చెప్పు ఒకసారి, లొకేషన్ చూపి ఒకసారి ఎట్లుంది. నాకైతే గుర్రం అస్సలు ఇష్టం లేదు కానీ వీడు ఎక్కుతుండే. ఇంకా నేను ఏం చేయలేను. ఎక్కకు అని చెప్పేసి కింద నుండి ఈడి వరకు లాక్కొని వచ్చిన, ఇంకా వీని వల్ల అవ్వట్లేదు. ఇంకా ఒకసారి ఆ కొండలు చూపి ఎట్లున్నాయి. ఇదిగోండి ఆ కొండలు చూడండి ఎట్లుంది. ఈ టెంట్ వరకు రారా, ఈ పైన బ్లూ టెంట్ వరకు ఆడ వండుకో అని చెప్తున్నా, వినట్లే. ఇంకా పైకి వెళ్ళాలి. సరే వెళ్ళి, ఇంకా వచ్చిందిగా ఎక్కు. ఏం చేస్తావు, ఎద్దులా ఉండే గోడ మీద ఎక్కుతుండే వేస్ట్ గాడు. సరేలే జాగ్రత్త పో, ఇంకా దాన్నన్నా గట్టి పట్టుకో, పడేవు మధ్యలోనే ఏడన్నా. ఏందో ఏమో. ముందుకుండా పృథ్వీ, ఇట్లా ముందుకుండాలి చూడు. చీ వేస్ట్ ముఖమోడా, నా జీవితంలో ఎక్కద్దు అనుకున్నా కదరా, నువ్వే ఎక్కినావు. నా జిందగీలో కాలు లేకపోయినా సరే పాక్కుంటా దోక్కుంటానన్నా పోవాలి కానీ ఈ గుర్రాలు ఇవి ఎక్కొద్దు అనుకుంటుండే. మా తమ్ముడే ఎక్కేసాడు. నీకు చేత కాకపోతే పండుకొని ఎంతసేపైనా రెస్ట్ తీసుకొని రారా అంటుంటే కూడా ఈ కొంచెం కూడా ఎక్కలేకపోతుండు. ఫస్ట్ టైం కాబట్టి ఓకే ఉంటుంది కానీ అది ఉండాల, వెళ్ళాలా నేను చూడాలి అనేది ఉంటే నీకు జ్వరం కాదు, ఏ సిచ్యువేషన్ వచ్చినా కూడా పైకి వెళ్తాం. ఎంత వాడిని గుంజుకొని వస్తున్నాను నిన్నటి నుండి. పొద్దున కూడా పాపం ఫుల్ ఫీవర్ వచ్చింది. మళ్ళీ తినమంటే తింటలేడు చక్కగా, నా వల్ల అవ్వట్లేదు అంటుండు. ఏం చేయాలబ్బా, ఎక్కించి పంపించేసిన, ఇంకేం చేయాలి. ఇక నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి ఏడుపో ముఖం పెడుతుండు. వాని కోసం నేను వాని వెనకాలనే ఉన్నా. గ్రూప్ కొంచెం ముందరనే నడుస్తున్నారు, వాని కోసం వాని వెనకాల ఉన్నా నేను. సరే ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటుంది కానీ అది పరీక్ష అంతే. అందరికీ అవైలబుల్గా ఉండేటట్టు అయితే దేవుడు కిందనే ఉంటాడు కదా, ఇంత పైన ఎందుకు ఉంటాడు? అది పరీక్షిస్తుంటాడు. ఇంకా ఇంతకంటే టఫ్ వస్తాయి, అవన్నీ ఓవర్కమ్ చేసుకొని వెళ్ళాలి. ఓకే వాడు సేఫ్గా రీచ్ అయితే చాలు. అయ్యో నేను అసలు మర్చిపోయిన, వాడు గోడ మీద పోయిండు. బ్యాగులు ఇచ్చేది ఉండే, బ్లూ బ్లాక్ 2 బ్యాగులు కనిపిస్తున్నాయా. నిన్న దంచో నుండి వాన్ బ్యాగు నేనే, నా బ్యాగు నేనే. నీ అవ్వ నా భుజాలు అయితే చచ్చిపోతున్నాయి. మర్చిపోయినా నేను ఒక్క బ్యాగ్కే. ఓ అమ్మ కథ అవుతుంది. 2 బ్యాగులు వేసుకొని నిన్న దంచో నుండి నడుస్తున్నా. వాడు ఉత్తగా నడవడానికి కూడా అవ్వట్లేదు వానికి. మా తమ్ముడిని ఇక్కడ ఆపి మళ్ళీ 1 బ్యాగ్ వానికి ఇచ్చేసిన. 2 బ్యాగులు మోస్తుంటే నిన్న మోసా నాకు భుజాలన్నీ చాలా నొప్పి అవుతున్నాయి అన్నమాట. మళ్ళీ ఇప్పుడు పై వరకు తప్పదనుకున్నా, ఇప్పుడు వాడు గుర్రం ఎక్కడు కాబట్టి 1 బ్యాగ్ వాడిస్తే కనీసం అదన్నా తీసుకొని పోతాడని చెప్పేసి ఇచ్చేసిన. నా బ్యాగ్ నేనే పెట్టుకున్నా. మళ్ళీ దానికి కూడా వాడు తొందరరా అని పిలుస్తుండే ఈడ పైనుండి. నాకు మస్తు కోపం వచ్చింది. రే నువ్వు ఒక్క బ్యాగ్ లేకుండా
ఒక అడుగు ముందుకు వెళ్ళకపోతున్నావు. నేను 2 బ్యాగులు వేసుకొని నిన్నటి నుండి నడుస్తున్నా, దానికి కొంచెం కూడా లేదు. మళ్ళా కోపం వచ్చింది నాకు. ఇష్టగాడు తీస్తున్నా మ్యామ్, గ్రూప్ వస్తున్నారు తీస్తా వీడియో. ఇదిగోండి ఇదొక రూట్ అనమాట. నేను అక్కడ కింద ఉండే నేను వాడిని అక్కడ ఎక్కించిన గుర్రము, ఆ నుండి ఈడికి వచ్చిన ఉరుక్కుట్ట. వాడు ఈడికి వచ్చేసరికి అది కూడా వానికి బుర్ర లేకుండా మాట్లాడుతుండే వేస్ట్ గాడు. కొంచెం స్పీడ్ తగ్గింది మ్యామ్. హాయ్, ఎట్లా అనిపిస్తుంది? మాకైతే చాలా టఫ్, ఉషాకైతే చాలా ఈజీ. మోక్ష స్పీడ్ కూడా తగ్గింది, పాప అలసిపోయిండు. అది ఆడ నిషా కూడా ఉంది, ఆ పాప కూడా అలసిపోయింది. ఈడ ప్రదీప్, మేఘన, ఇదిగో ఇక్కడ ఇంకా 2 సార్ వాళ్ళు ఉన్నారు. మోక్ష స్పీడ్ తగ్గింది. ఎందాక పైకి వస్తున్నాం, కొంచెం ఆక్సిజన్ తక్కువ అనిపిస్తుంది. ఈ అమ్మాయి నిషా కొంచెం సిగ్గుపడుతుంది అనమాట, అందుకే తీయలేదు వీడియో. ఇప్పుడు జర అడుక్కొని తీస్తున్న వీడియో. ఈ పిల్ల అమ్మన్ వాళ్ళ చెల్లి. నా వీడియోస్ చూసిన వాళ్ళకి అందరికీ మాక్సిమం తెలిసే ఉంటాడు అమ్మన్ వాళ్ళ చెల్లి అనమాట. కైసా లగ్ రహా యాత్ర? అంతేగా సిగ్గుపడుతుంది. ఎట్లా అనిపిస్తుంది ప్రదీప్ యాత్ర? చాలా గ్రేట్ ఉంది అసలు. అయితలేదా? కొంచెం పరీక్ష పెడుతుండే, అది పాస్ అవ్వాలి అంతే. కొంచెం ఓపిక పట్టదు. జస్ట్ 2 కిలోమీటర్స్ 3 అవర్స్ పడుతుంది. జస్ట్ 2 కిలోమీటర్స్ 3 అవర్స్. మనకైతే ఇంకా 4-5 అవర్స్. సరే మెల్లగైనా పర్లేదు అన్నాడు. పాపని కూడా అడగండి. ఆమె హలో మ్యాగీ, ఎట్లుంది యాత్ర? ఏం కాదు, పరీక్ష పెడుతుండ అంతే, రావాలి. మీతో ఈక్వల్గా అయితే రాలేను. పర్లేదు నేను ఆగుతున్నాగా. తప్పదు, పాపం కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఇందాకనే నేను పైకి వచ్చేటప్పుడు. ఇంకా అట్లే బలవంతంగా నడుస్తుంది. ఇంకా నడవాలి ఎట్లా అయినా. మస్తు హార్డ్, చాలా పరీక్షిస్తున్నాడు ఆయన. శ్రవళిక ఎందుకు ఏడ్చిందో ఇప్పుడు అర్థమైంది అని అంటుంది కింద. కానీ మేము లాస్ట్ టైం వెళ్ళింది వేరే రూట్. ఇప్పుడు నేను వీళ్ళని కొంచెం ఈజీ రూట్లో తీసుకెళ్తున్నాను అనమాట. ఇది కొంచెము ఎక్కువ టైం పడుతుంది, అది కొంచెం లాస్ట్ టైం మేము వెళ్ళింది తక్కువ టైం పడుతుంది, కానీ అది కొంచెం టఫ్. ఇది ఈజీ, ఈ రూట్లోనే తీసుకెళ్తున్నా. ఇంకా ఇది సుందరాసి బేస్ క్యాంపు. లాస్ట్ టైం నేను చూపించిన. నేను అట్లా స్ట్రైట్ వెళ్ళి అదిగోండి అక్కడ జనాలు వెళ్తున్నారు చూడండి, అట్లా అనమాట. ఆ కొండెక్కి వెళ్ళింది లాస్ట్ టైము. నేను అక్కడ నుండి చూపించిన. ఇది వేరే రూట్, ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకెళ్తున్నాను అనమాట. ఇది ఈజీ రూట్, కొంచెం టైం పట్టినా కూడా వీళ్ళు కొంచెం సేఫ్గా రీచ్ అవ్వాలని చెప్పేసి అవ్వట్లేదు కాబట్టి ఎవరికి. సో ఇదే ఆప్షన్, అంతేనా మ్యామ్? నేను అంతా ఎక్కి మళ్ళీ ఆ రాళ్ళు ఎక్కాలంటే మీకు చాలా కష్టం అవుతుంది, ఎక్కలేరు. నైట్ మంచిగా నిద్ర పట్టింది. పొద్దున్న మాత్రం ఇక్కడ ఆక్సిజన్ తక్కువ మూలని కొంచెం నడవడానికి ఇబ్బంది అవుతుంది. బట్ ఎలా అయినా శివయ్యని దర్శనం చేసుకుంటాం. శివయ్య చాలా సేఫ్ గా తీసుకెళ్తున్నారు. చాలా చోట్ల శివయ్య కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఈ యాత్ర కష్టం అనిపించినా సరే, అంటే శరీరం ఎలా ఉందంటే వీక్ గా ఉంది, మనసు ఎలా ఉందంటే రెక్కలు అన్ని ల్యాండ్ స్లైడ్ ఏరియాస్ అనమాట. ఎప్పుడన్నా రాళ్ళు కిందికి రావచ్చు. సో ఇక్కడ కూర్చోవడం, రెస్ట్ తీసుకోవడం అలో లేదు, వెళ్తూనే ఉండాలి. ఇందాకనే సుందరాసి బేస్ క్యాంప్ చూపించింది, ఇప్పుడే మళ్ళీ అప్పుడే మొత్తం ఫాగ్ వచ్చేసింది. పైనుండి సుందరాసి బేస్ క్యాంప్ చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. జయ శంకర్. ఎప్పుడైనా అనుకున్నావా ఇంత పీక్స్ లో మౌంటైన్స్ దగ్గర బ్రేస్లు ఇస్తాను? వాటర్ తోటే స్నానం చేయాలి ఇప్పుడు మనం. కనిపిస్తుంది క్లియర్ గా రెడ్ గా. ఇదిగోండి బ్రష్లు అన్నీ ఇట్లా ట్యాప్లలో నుండి, అంటే ఇట్లా పైపులు పెట్టింటారు, అందులో నుండి వాటర్ వస్తాయి, అక్కడనే బ్రష్ చేసుకోవాలి. వాష్రూమ్స్ అన్నీ బేస్ క్యాంప్స్లలో ఒక 2-3 ఉంటాయి, అందరు అవే యూజ్ చేసుకోవాలి. ఇప్పుడే ఫాగ్ వచ్చేసింది మళ్ళీ. ఇవ్వండి సక్సెస్ఫుల్గా గౌరీకొండకి రీచ్ అయిపోయినాం. దర్శనం కూడా అయిపోయింది మంచిగా.
కైలాస పర్వతం దర్శనం కాలే ఇంకా, ఎందుకంటే మొత్తం పొగ మంచి ఉందన్నమాట. కొంచెం మధ్యలో మళ్ళీ ఇట్లా ఓపెన్ అయిపోయింది కానీ అంత క్లియర్గా కనపడలే. పైకి వెళ్ళిన తర్వాత మేబీ అవ్వచ్చు. గౌరీమాత టెంపుల్ ఇదిగోండి, మొత్తం ఇట్లా పరద కట్టేసింది అనమాట. ఇదంతా గౌరీకుండు కదా, ఇందులో ఓన్లీ అమ్మాయిలకు స్నానం చేసుకోవడానికి అనమాట. అబ్బాయిలకి శివకుండు పైన, అమ్మాయిలకు కూడా పైన సపరేట్ కుండు ఉంటుంది. అబ్బాయిలకైతే అక్కడ, అమ్మాయిలైతే ఇక్కడ. సో మన దగ్గర అమ్మవారు ఎట్లా వస్తారో ఇక్కడ కూడా దేవత వస్తుంది అనమాట. వీళ్ళకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈరోజు అయితే. అది వీడియో తీయొద్దు, వాళ్ళు కూడా నేను అడిగిన వీడియో తీయొద్దని అన్నారు, అందుకని నేను వీడియో తీయలేదు. అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఈరోజు నేను ఫస్ట్ టైం అట్లాంటిది ఒక ఎక్స్పీరియన్స్ చూసిన అమ్మవారు రావడం. కానీ ఈరోజు కొంచెం కొత్తగా, ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, ఈరోజు కొంచెం కొత్తగా. ఇక్కడ పైన అయితే, ఇక్కడ పైన కనిపిస్తుంది ఇక్కడ ఫ్లాగ్. ఆ ఫ్లాగ్ దగ్గర అయితే అంటే దేవత వచ్చింది, ఖుషీలో వచ్చిందనమాట. ఫుల్ అరవడము, ఆయన ఏదేదో తీసుకొని ఇట్లా కొట్టుకుండు, పెద్ద పెద్ద శీలలు ఉన్నాయి, ఇట్లా కొట్టుకుండు ఇద్దరు మనుషులు. అంటే దేవత వచ్చినట్టంట, ఖుషీలో అంట. అది నేను అడిగిన మళ్ళీ ఖుషీలో అంట. సో మంచిగా అనిపించింది ఈరోజు, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. వీడియో తీయలేకపోయినా నేను, ఒకవేళ ఎవరి దగ్గర ఉంటే క్లిప్, నేను ఆ క్లిప్ కూడా పెడతా. గౌరీమాత దర్శనం అయిపోయింది. ఇప్పుడు పైకి వెళ్ళాలి మణి మహేష్కి. కుండ చుట్టూరా ఇట్లా పరద కట్టేసిండ్రు అమ్మాయిలు స్నానం చేసుకోవడానికి. కొంచెం గ్యాప్ మాత్రమే వదిలింది అనమాట, ఇవి నెత్తి మీద నీళ్ళు చల్లుకోవడానికి, జెంట్స్ అయినా కానీ లేడీస్ అయినా సరే. అక్కడ కైలాస పర్వతం, కానీ మొత్తం పొగ మంచుతోని కనపడట్లే. ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలి. అక్కడ పైన టెంట్లు కనిపిస్తున్నాయి కదా. శివ సార్ కలిసిండనమాట, మన తెలుగు వాళ్ళే, ఫ్రమ్ వైజాగ్, ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ డ్యూటీ అనమాట సార్ది. ఇంకా మేము కలవంగానే మన తెలుగు వాళ్ళు కలిసిందని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయ్యాడు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను వచ్చిన 10 days నుంచి చూస్తున్నాను తెలుగు వాళ్ళు ఎవరైనా కలిస్తే మాట్లాడదేమని. ఈ రోజు కలిసారు అన్ఎక్స్పెక్టెడ్గా. 2 days బ్యాక్ కలిసారు కానీ వాళ్ళు కొంచెం ఒక 10 members వచ్చారు, ఒక 4 members ముందు, 6 members వెనక అయిపోయారు. ఆ టైంలో మేము బిజీగా ఉండడం వల్ల అతనితో మాట్లాడలేకపోయాను. తర్వాత వీళ్ళు కలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓం నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి టెంట్లు వచ్చేసినాయి. మొత్తానికి సక్సెస్ఫుల్గా మణి మహేష్ రీచ్ అయిపోయినాము. నేను, ప్రదీప్, మ్యాగీ. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర ఉన్నారనమాట. ఒక్కొక్క టెంట్లో సడన్గా వర్షం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు ఎక్కువైపోయింది. మేము ఇట్లా పైకి వచ్చిన వర్షం ఫుల్ అయిపోయింది. పైకి వచ్చినాక స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంకా వర్షం కొంచెం తగ్గితే లోపలికి వెళ్ళి మంచిగా కుండలో స్నానం చేసి దర్శనం చేసుకొని కైలాస పర్వతం దేవుడు దర్శనం ఇస్తే దర్శనం చేసుకుంటాము. దర్శనం ఇస్తాడులే, ఇంకా రేపటి వరకు టైం ఉంది కదా. ఈరోజు ఇక్కడనే స్టే. ఈమె భయపడుతుంది దర్శనం ఇస్తాడు, ఇయ్యరో దొరుకుతుందో లేదో అని చెప్పేసి. మొత్తం ఫాగ్ వస్తుంది అనమాట. ఏదో కొంచెం కనిపించింది, రాగానే ఏడ్చింది కూడా పాపము. ఇప్పుడు కూడా ఇంకా ఏడుపు మొహం పెట్టింది. ఏం కాదు, ఏం కాదు, ఏం కాదు. పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్, ఏం కాదు, ఏం కాదు. పాపం మా తమ్ముడు వల్ల అయితే అస్సలు అవ్వట్లేదు. వాడు ఇంకా నెత్తిన జస్ట్ నీళ్ళు చల్లుకోవడానికి పోతున్నాడు. అలా పక్కన చూడండి అన్న ఎట్లా పోసుకుంటుండు, చల్లగా ఉంటాయి నీళ్ళు. అమ్మ మనకి చల్లగా ఉన్నాయి, అవి కూడా అవ్వట్లేదు నాకు తెలిసి. ఇంద్రాసి నుండి గుర్రం మీద పంపించిన కదా, ఇంకా ఒక దగ్గర పడుకునిండు వీడు. చాలాసేపు అయింది ఎతికి, తర్వాత దొరికిండు. అనౌన్స్మెంట్ కూడా చేయించిన, దాని తర్వాత ఇంకా మళ్ళీ నేనే పోయి ఎతికితే అప్పుడు దొరికిండు. అసలు అవ్వట్లేదు వీనికి. అసలు నేను పోయి చూడంగానే ఫోన్ కూడా వేడి అయిపోయింది. ఇక్కడ ఇంత చల్లగా ఉంది, ఫోన్ కూడా వేడి అయిపోయింది, అంత టెంపరేచర్ ఉంది. ఇంకా చూయించిన, అక్కడ మెడికల్ క్యాంప్ ఉంటే చూయించిన, కిందికి పంపించమన్నారు. ఎందుకంటే వీనికి ఆక్సిజన్ లెవెల్స్ ఇక్కడ తక్కువ ఉందంట, కిందికి పంపించమన్నారు. సో వీనికి ఆల్రెడీ పొద్దున్నే దర్శనం అయిపోయింది, కైలాస దర్శనము. మంచిగా సూర్యుడు వచ్చిండంట, పొద్దున్నే దర్శనం చేసుకున్నాడు. ఇంకా ఇప్పుడు ఇక్కడ మొక్కిపిచ్చి, ఎత్తి నీళ్ళు చల్లుకుండు కదా, ఇక్కడ మొక్కిపిచ్చి ఇంకా కిందికి పంపించేస్తున్నా. ఓకేనా? యాత్ర ఎట్లా అనిపిస్తుంది పృథ్వీ? చాలా టఫ్ ఉంది. తర్వాత ఇస్తారు రిప్లై ఇప్పుడు ఇవ్వలేను. ఫస్ట్ నేను కిందికి పోవాలి, కిందికి పోయినాక
ఆక్సిజన్ మొత్తం సాచురేషన్ లెవెల్స్ అంతా తగ్గిపోయినాయి. 48 to 67 వస్తున్నాయి. చాలా డేంజర్ ఉంది. ఇంకా ఇక్కడ మొత్తం మంచుతో ఉంది. అంత మంచు ఉన్నా కూడా నాకు మొత్తం ఫీవర్ 100 చెప్పిన 100 పైన ఉందనుకుంటా. చాలా ఉంది ఫీవర్, చాలా వేడిగా ఉంది. ఫోనే వేడైపోయింది అంటే ఇంకా లెక్కేసుకోండి. ఫోన్ ప్యాంట్ అంతా వేడైపోయింది. మేము ఎట్లా ఈరోజు ఇక్కడనే కాబట్టి స్టే చేసేది. వీడిని కిందికి పంపించేస్తున్నా హట్సర్కి. సో వీడు అక్కడ ఉండిపోతాడు. మేము రేపు బయలుదేరుతాం కిందకి. ఓకేనా? హర్ హర్ మహాదేవ్. హర హర మహాదేవ్. బోలో మణి మహేష్ కైలాష్ కి జై జై. అన్న ఎట్లా అనిపించింది యాత్ర? నెక్స్ట్ జన్మ ఉందో లేదో కానీ ఈ జన్మకి జాలనిపిస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే అందరూ అనుకుంటారు యాత్రకి వెళ్తాం, మేము వెళ్తామని. అంత ఈజీ కాదు, అంత పాసిబిలిటీ కాదు. చెప్పలేము. యాత్ర ఇంకొక 1/2 కిలోమీటర్ ఉంది అనే ముందు మణి మహేష్ కానీ లేకపోతే ఇంకేదైనా కైలాసగిరి ఇంకేదైనా ఉందిగా నేను రీచ్ అవుతాను అనుకుంటే అక్కడి వరకే స్టాప్ అయిపోతాం కావచ్చు. దర్శనం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. లాస్ట్ డెడ్ ఎండ్ వరకు కూడా మనకు తెలియదు దర్శనం దొరుకుతుంది అనేది. బట్ కాకపోతే నా అంత లక్కెస్ట్ ఫెయిల్లో లేరని నేను అనుకుంటున్నా. మా ఇంట్లో కూడా అంటారు అందరూ, ఏమన్నా ఏ జన్మల ఏ పుణ్యం చేసుకున్నావు, ఈ జన్మల ఎమోషనల్గా వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి. ఈ జన్మకి ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. అయ్యో లేదన్న, లేదు. నన్ను నమ్మొచ్చినందుకు మీకే థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అన్న వాళ్ళు ఇందులో శివకుండ్లో కూడా స్నానం చేసిండ్రు అనమాట. అక్కడ ఎట్లా అనిపించింది ఎక్స్పీరియన్స్? అది కాదు, మాటల్లో చెప్పలేదు అది. ఇప్పుడు డైరెక్ట్ అందరు అడుగుతారు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే దేవుడి దగ్గరికి అంటే అనుకుంటారు. ఇప్పుడు మణి మహేష్ కైలాస యాత్రకు రాలేదు మేము, డైరెక్ట్ కైలాసం. అంటే అందరు బ్రతికున్నప్పుడు స్వర్గానికి పోతారు, సారీ చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారు. కానీ మేము మాత్రం బ్రతికున్నప్పుడే స్వర్గానికి వచ్చినామని ఫీల్ అవుతున్నాం. ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఎట్లా అనిపించింది? ఫీల్ వేరేలాగా ఉంది. చల్లగా ఉన్నాయి కదా వాటర్. మైనస్ ఫ్రీజ్ అయిపోయిందా బాడీ అంతా? కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయింది. ఒక 30 సెకండ్, ఒక 1 మినిట్ వరకు బాడీ మన కంట్రోల్లో ఉండదు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. చూడండి కైలాస పర్వతం దర్శనం అయిపోయింది. ఇంతసేపు ఫాగ్ ఉండదు తెలుసా, ఇప్పుడు క్లియర్ అయింది. సెకండ్ టైం నేను దర్శనం చేసుకుంటున్నా మణి మహేష్ కైలాష్. మధ్యాహ్నం వస్తే ఇప్పుడు దర్శనం ఇచ్చిండు. ఇందాక ఇంకా క్లియర్గా ఉండే, ఇప్పుడు కొంచెం ఫాగ్ వచ్చేసింది. ఇదిగోండి ఎంత ఇప్పుడు టైము 4:35. మధ్యాహ్నం 11:45కి వచ్చినాము. అప్పటి నుండి మొత్తం ఫాగ్. ఇక్కడ అంతా క్లియర్గా ఉంది కానీ అక్కడ మొత్తం ఫాగే. అస్సలు ఇంత కూడా కనపడట్లే. ఇప్పుడు ఇంత కొంచెం మంచిగా దర్శనం ఇచ్చిండు, మంచిగా అయింది దర్శనము. మా గ్రూప్ అంతా కూడా మంచిగా దర్శనం చేసుకున్నారు. చూడండి వాళ్ళు ఎంత ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో దర్శనం చేసుకోగానే. ఈరోజు మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యిండే, 11:45 అయింది ఇక్కడికి వచ్చేసరికి. అంటే మధ్యలో చాలా ఆగినాం, చాలా స్లో వచ్చినాంలే. సో అంత టైం అయింది. చూస్తా గ్రూప్ రియాక్షన్ కూడా. ఎట్లా అనిపిస్తుంది దర్శనం? ఏడుస్తూనే ఉంది ఇక మేడం. దర్శనం దొరకదు అని అప్పటి నుండి ఏడుస్తుంది. ఎందుకంటే ఫాగ్ ఉందని చెప్పేసి. ఇప్పుడు మంచిగా దర్శనం అవ్వగానే హ్యాపీ ఇయర్స్. ఓకే ప్రదీప్, ఎట్లా అనిపిస్తుంది దర్శనం? చాలా బాగా అనిపిస్తుందా? ఆగు, నిన్ను కైలాష్ని తీస్తా వీడియోలో. ఇద్దరు వస్తారు. చాలా బాగా అనిపిస్తుందా? ఓకే అన్న, మళ్ళీ చెప్పండి మీకు ఎట్లా అనిపిస్తుంది దర్శనం? చెప్పడానికి మాటలు రావట్లేదు. కాదు, ఎవరికి ఉంటుంది అదృష్టం. అవునా కదా? అవునవును. టీవీలో చూడడం, లేకపోతే న్యూస్లో చూడడం, లేకపోతే ఇంట్లో ఎక్కడైనా ఫ్రేమ్లో ఫోటో ఫ్రేమ్స్ లో చూడడం, డైరెక్ట్ చూడడం నాటే చెప్పు. మళ్ళీ మేము వచ్చాము ఎగ్జాక్ట్లీ 11:04కి వచ్చాము దర్శనం కోసం అని, చూద్దామని చెప్పేసి. ఇవ్వలేదు. ఈ టైంకు దొరికింది. అసలు దొరుకుతుందో కూడా అసలు దర్శనం ఉంటుందో ఉండదో అనుకున్నాం. దేవుడి దయ వల్ల దొరికేసి చాలా ఈ జన్మకు. రిపోర్టర్ లెక్క చెప్పినప్పుడు చాలా బాగుంది. రియల్లీ గుడ్. అయిపోయింది ఏడవడం. సెట్ చాలా భయపడినా, మొత్తం ఫాగ్ దర్శనం అవుతుందో లేదో అని. పడిన కష్టం అంతా మర్చిపోయాం. మోక్ష
సాటిస్ఫైడ్ అక్క, చాలు చాలు ఇంకా. మీకు ఇందాకనే కదా చూపించింది, ఇదిగోండి ఒక 15 minutes కూడా కాలేదు, మళ్ళీ అప్పుడే మొత్తం ఫాగ్ వచ్చేసింది. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ అంతా క్లియర్గా ఉంది, ఓన్లీ అక్కడ మాత్రమే ఫాగ్ వచ్చేసింది. ఇదిగోండి ఇక్కడ అంతా క్లియర్. ఏమో డాన్స్ చేస్తుంది దర్శనం అయినందుకు మంచిగా, పొద్దున్న తడిచింది. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, దర్శనం అయ్యేదాకా నేను తినను అని అన్నది. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది, తింటా అంటుంది ఇప్పుడు దర్శనం అయినాక. మ్యామ్ మీకు ఎట్లా అనిపించింది దర్శనం? ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు ఇక్కడికి రావాలని అనిపించినప్పుడు ఈ వీడియోస్ చూసి వచ్చాను, ఉషాకిరణ్ వీడియోస్ చూసి. తీరా ఇది నేను వచ్చేటప్పుడు నాకు కొంచెం టెన్షన్, భయం ఉండే, ఎందుకంటే ఇలాంటివి కొంచెం ఎంతవరకు నమ్మాలా ఎంతవరకు నమ్మకూడదని భయం. తీరా స్టెప్ వేసాక నాకు మా ఇంట్లో కూడా ఏంటి ఒక వీడియో చూసి ఇంత దూరం ఎలా వెళ్ళిపోతున్నావు ఒక ఆడదానివన్నీ కొంచెం అన్నారు. అయితే అవన్నీ పక్కన పెట్టేసి ఓం నమ శివయ్య, శివయ్యే నన్ను తీసుకువెళ్తున్నాడు, ఇంక ఏమీ లేదు నా మనసులో, శివయ్య నన్ను రమ్మన్నారు, నేను వెళ్తున్నా అంతే అని చెప్పేసి అదే ఒకటి మనసులో పెట్టుకుని వచ్చాను. ఉషా కోసం చెప్పాలి అంటే, నా గురించి కాదు, మీకు యాత్ర ఎట్లా అనిపించింది చెప్పండి. పిల్లల్ని ఎలా చూస్తుందో అలా చూసుకుంటుంది. ఉషాని నమ్మి రావచ్చు. నెక్స్ట్ అక్కడ నుంచి రావడానికి ఎలా అనిపించిందంటే, నాలాంటి వాళ్ళకైతే కొంచెం కష్టం అది రావడం. ఆ ఎక్కే కొండ ఎలా ఉందంటే ఓం నమ శివయ్య, శివయ్య ఇంకా పక్క నుంచి ఏదో అడ్డు పెట్టి తీసుకొచ్చారేమో మమ్మల్ని. ఆ కొండల రాళ్ళు నేను ఎప్పుడు ఎక్కలేదు. అలాగా మనం ఎప్పుడు తిరుపతి వెళ్తాం, కానీ ఇలాంటి ట్రిప్ నేను ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. కానీ నెక్స్ట్ అన్ని ఉషాతో ప్లాన్ చేసుకోవాలి. చాలా కష్టం అనిపించింది. నిన్న నైట్ అయితే శివయ్య ఇంత కష్టపెడుతున్నావు నన్ను అనేసి కొంచెం ఏడ్చుకున్నాను. గౌరీకొండకు వచ్చాక శివయ్యని చూసాక చాలా కన్నీళ్ళు వచ్చేసాయి. చాలా ఎంత ఫీలింగ్ ఏంటంటే అది చెప్పలేము మాటల్లో. ఆ ఫీలింగ్ అదంతే, దానికి మాటలు లేవు. నేనైతే చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు శివయ్య దర్శనం అయ్యాక ఆ జర్నీ ఎంత అయితే చేశానో అదంతా మర్చిపోయాను. ఇంకా ఎంత మనసుకి హ్యాపీగా ఉందంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. శివయ్య ఇక్కడ నివసించిన ఈ స్థలంలో నేను ఉండడం నా అదృష్టం. శివయ్య థ్యాంక్ యూ సో మచ్, నాకు ఈ అదృష్టాన్ని కలిగించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, చాలా బాగా నడిచిండ్రు మీరు కూడా. ఉషాని నమ్మి రావచ్చు. థ్యాంక్ యూ మ్యామ్, ఎందుకంటే నేను చాలా దూరం నుంచి వచ్చాను, నాకు చిన్నపాటి భయం ఉండేది. ఎవరినైనా శ్రవళిక లాంటి వారి కాల్స్ ఉంటే బాగుండు, ఒకసారి చేసి కనుక్కుందామని చిన్న ఆలోచన కూడా అనిపించింది. కానీ ఈ అమ్మాయిని నమ్మి రావచ్చు. మనస్ఫూర్తిగా చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీరు అసలు చాలా బాగా నడిచిండ్రు, మీకే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే కొంచెం కంపేర్ చేస్తే మాకంటే కొంచెం పెద్దదే కాబట్టి అక్క అసలు మాతో పాటు నడిచింది, ఎక్కడ తగ్గకుండా. ఇంకా మాకంటే ముందే ఉంది, బాయ్స్ వెనకాల అందరూ ఉన్నారు కానీ అందరికంటే ముందే ఉంది. చాలా బాగా నడిచిండ్రు. అంతే, ఇంకా మీకు దేవుని చూడాలి, దర్శనం చేసుకోవాలి అనేది ఏదైతే ఉందో అదే మిమ్మల్ని నడిపించింది. దేవుడే మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొస్తారు. శివయ్య మీద నమ్మకం పెడితే శివయ్య నిజంగా కాపాడుతారు. చాలా సార్లు అనిపించింది శివయ్య ఇక్కడ నిజంగా ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనతో ఉషా ఉన్నారు. ఈమె అందరినీ రివ్యూ అడుగుతారు కదా. ఇప్పటికి మనీ మహేష్ కి 2 times వచ్చింది. ఈమె ఎక్స్పీరియన్స్ మనం తెలుసుకుందాం. ఎలా ఉంది? యాక్చువల్గా ఈ పిల్ల నువ్వు అందరినీ రివ్యూస్ తీసుకుంటా కదా, ఆమె నేను తీసుకుంటా అని చెప్పేసి మరి తీసుకుంటుంది. ఇది బ్లాగ్లో కూడా పెడతా నేను. ఇది సెకండ్ టైం నేను మనీ మహేష్ కైలాష్ దర్శనం చేసుకోవడము. ఫస్ట్ టైం నేను మనీ మహేష్ కైలాష్ ఆల్ ఇండియా ట్రావెలింగ్లోనే దర్శనం చేసుకున్నా. అప్పుడు నేను గ్రూప్ని కూడా తీసుకొని వచ్చిన, నా వీడియో మీరు చూసే ఉంటారు. అప్పుడు 3 members వచ్చారు నన్ను నమ్మి. ఇప్పుడు 9 members ఉన్నాం. 9 members వచ్చారు నన్ను నమ్మి. మా తమ్ముడిని కూడా తీసేయండి, 8 members. ఒక 5 members అయితే వచ్చారు కదా ఇంకా నన్ను నమ్మి. సో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దేవుడు మళ్ళీ నన్ను ఇక్కడికి పిలిపించిండు. ఇక్కడికి మళ్ళీ నేను గ్రూప్ని తీసుకొని వచ్చిన. ఇట్లానే నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంకా ఎక్కువ మందిని తీసుకొని వస్తా అనే నమ్మకం నాకు ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అదిగోండి దేవుడు ఇప్పుడు దర్శనం ఇస్తున్నాడు చూడండి, మళ్ళీ దర్శనం ఇచ్చిండు చూడండి. మంచిగా శివకుండ్ పక్కకే ఇంకోటి లేడీస్కి సపరేట్ కుండ ఉంటుంది స్నానంకి అని చెప్పేసి. ఎందుకంటే నా వెనకాల కనిపిస్తుందా, చుట్టూరా మొత్తం కవర్ చేసి ఉంటుంది అనమాట. సో బయట కూడా ఏం కనపడదు.
ఇంత దారుణంగా చల్లగా ఉన్నాయండి, ఏదైనా చేతిలో అనుకుతున్నాయి. ఇంకా అమర్నాథ్లో నేను లాస్ట్ ఇయర్ చేసిన, ఈ ఇయర్ చేసిన, నెత్తి పని చేయలేదు అమర్నాథ్లో, అంతా చల్లగా ఏం లేదు. ఓకే, ఈడ మాత్రం బాపురే నా వల్ల కావట్లేదు, అసలు దారుణంగా చల్లగా ఉన్నాయి. ఈ పిల్ల నేను స్నానం చేసుకోకనే గట్టి పట్టుకుంటా, నాకు చలి పెడుతుంది అనేసి అన్నది, నన్ను పట్టుకుంది. అంత చల్లగా ఉన్నాయి వాటర్. నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, చెయ్యొచ్చు, పర్లేదు. తినకి ఓకే, తినకు తట్టుకోగలిగింది, కానీ నాకు దారుణంగా 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 లాస్ట్ ఇయర్ అందుకే కూడా నేను చెయ్యలేదు. చాలా చల్లగా ఉండే, జస్ట్ నేను నెత్తి మీద నీళ్ళు చల్లుకొని వచ్చేసిన. ఇక చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ కుండలో స్నానం చేసినందుకు. కానీ చలికి తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లే. ఇదిగోండి మొత్తం ఫాగ్ వచ్చేసింది. మళ్ళీ విత్ ఇన్ మినిట్లో చేంజ్ అయిపోతుంది. ఇది కుండు, ఇక్కడ బకెట్ ఉంటుంది, మగ్గు ఉంటుంది, ఇక్కడ నుండి తీసుకొని స్నానం చేయాలి. ఇంకోటి ఏంటంటే, ఎక్కడ స్నానం చేసినా కూడా ప్లీజ్ మన బట్టలు అక్కడ వదిలేయొద్దు, అక్కడ ఆ ప్లేస్ని గలీజ్ చేయొద్దు. మీ ఓన్ బట్టలు మళ్ళీ మీరు క్యారీ చేసుకోండి, లేదా డస్ట్బిన్లోనైనా పడేసేయండి ఇంటికి తీసుకెళ్ళకపోతే. కానీ ఏ ప్లేస్కి వెళ్ళినా మాత్రం చెత్త మాత్రం చేయొద్దు, అంతే. ఇప్పుడు 7కి ఆరతి ఉంటుంది అనమాట. సో దర్శనం అయితే మంచిగా అయిపోయింది, స్నానం కూడా చేసుకున్నా. ఇప్పుడు ఆరతికి వెళ్ళడమే. అక్కడ మంచిగా ఆరతి అయిపోయిన తర్వాత పండుకొని రేపు రిటర్న్, అంతేనా? అంతే. బాయ్ బాయ్. చూస్తుండండి వీడియో, ఇంకా అయిపోలేదు. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఫాగ్ మొత్తం పోతుంది, ఎందుకంటే ఇప్పుడు ఆరతి అవుతుంది అనమాట. ఇంకొక 5 minutes ఉంది, 7కి ఆరతి స్టార్ట్. ఇదిగోండి మొత్తం మళ్ళీ క్లియర్ అయిపోయింది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాగా పైన మొత్తం క్లియర్గా ఉంది, ఇక్కడ వరకే ఉంది చూడండి ఫాగ్. కుమారి మ్యామ్ ఇంటి దగ్గర నుండి పూజ సామాన్ అంతా తెచ్చుకున్నారు, ఒత్తులు ప్రిపేర్ చేసిండ్రు, ముగ్గు కూడా వేసిండ్రు. ఇంతసేపు ఆరతి అయింది అనమాట. సో అందుకని నేను ఏం వీడియో తీయలేదు, నేను జస్ట్ వీడియో తీస్తున్నా, అప్పటికి ఆరతి స్టార్ట్ అయిపోయింది, ఇంకా బంద్ చేసిన. దర్శనం చాలా బాగా అయింది, మీరు చూడొచ్చు. ఆరతి అయ్యే వరకు కూడా ఇప్పటికీ కూడా ఓన్లీ కింద ఒక్కటే పొగ మంచుంది, పైన మొత్తం సాఫ్. ఇదిగోండి పైన మాత్రం ఏం లేదు, హాఫ్ వరకు మాత్రం పొగ మంచు. ఇదిగోండి నిన్న ఎట్లుండే, ఈరోజు మొత్తం మంచు పడింది, కానీ అక్కడ నుండి పొగ మంచు మాత్రం జరగట్లే. సార్ మీకు ఎట్లా అనిపించింది దర్శనం అయిన తర్వాత యాత్ర? కానీ యాత్ర అయితే చాలా మంచిగా జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ మనీ మహేశ్వరి యాత్రకు వెళ్ళాలని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తాను. యూకే ట్రావెల్స్ వల్ల తిరిగిపోయింది, కానీ చాలా కష్టంగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కష్టం అంతా మర్చిపోయి వన్ డే ఫుల్గా ఇక్కడ ఉండి చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా అన్నీ మర్చిపోయి, ఫ్యామిలీ అన్నీ మర్చిపోయి యూకే ట్రావెల్స్ వల్ల చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు ఎట్లా అనిపించింది దర్శనం అవ్వగానే? దర్శనం అయితే చాలా బాగుంటుంది, చాలా సార్లు చేసుకుంటాం. అందరికంటే మా గ్రూప్లో అందరికంటే ఎక్కువ నేనే చేసుకుంటాను. అవునవునవును, ఫస్ట్ వచ్చింది సారే అనమాట. 8 o'clockకే రీచ్ అయిపోయిండు. సో 2 hours వచ్చేసిండు సార్. సో పొద్దుటి నుండి నైట్ వరకు మంచిగా చాలాసార్లు దర్శనం చేసుకున్నారు, చాలా బాగా నడిచిండ్రు సార్. సూపర్, అసలు సూపర్. గ్రూప్లో అందరికంటే ఫస్ట్ సారే వచ్చిందనమాట పైకి. మహాసిగ్గు అసలు. అయ్యో ఎవరితో మాట్లాడలేదు గ్రూప్ లో, అది మాత్రం యూకే ట్రావెల్స్ వాళ్ళు బాగా అందరినీ బాగా దగ్గర తీసుకొని అందరిని కలిసి చేసుకుని. నేనైతే ఇంతకుముందు కూడా చేసినా కానీ అంత కలవలేదు, ఫస్ట్ టైం ఈ టూర్లోనే అందరితో బాగా కలిసి సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు సార్ ఎంత ఇంట్రోవర్ట్ అంటే ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా ఈ గ్రూప్ మెంబర్స్తో ఎవరితోనే మాట్లాడలేరు.
చాలా అసలు సైలెంట్, చాలా సైలెంట్, చాలా సిగ్గు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు కలిపేసుకొని వాళ్ళు మాట్లాడడం కొద్దీ ఇంక అప్పుడు మాట్లాడినరు, అప్పుడు కలిసిపోయింది అనమాట. రివ్యూ కూడా లేదు నన్ను ఇవ్వండి మేడం, నన్ను ఒక్కటి వదిలేసేయండి అని చెప్పేసి అన్నారు. ఏమన్నా 2 మాటలు మాట్లాడండి సార్ ప్లీజ్ అని అంటే ఇంకా ధైర్యం చేసి మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరైతే సాటిస్ఫైడ్ కదా? చాలా థ్యాంక్ యూ సో మచ్. వచ్చినప్పుడు అంతకంటే హ్యాపీగా థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్ టైం మనీ మహేష్కి వచ్చినప్పుడు ఒక టెంట్లో స్టే చేసిన కదా, ఆ అన్న నాకు కాల్కి దెబ్బ తగిలిండే, పసుపు కూడా పెట్టిండు, మమ్మల్ని బాగా చూసుకున్నాడు అని గ్రూప్ మెంబర్స్ కూడా అన్నారు. మీరు అన్నని చూసే గుర్తుపడతారు, అంటే నా వీడియో చూసిన వాళ్ళు. అయితే అనుకోకుండా నిన్న నేను వచ్చిన, అంటే గ్రూప్ వాళ్ళు కొంచెం ముందే వచ్చిండ్రు, నేను వెనకాల వస్తున్నా అనమాట, అందరినీ తీసుకొని వస్తున్నా. సో ముందు వచ్చిన వాళ్ళని స్టార్టింగ్లోనే ఆగమని చెప్పిన, స్టార్టింగ్ 8 గంటలు అయితే వస్తుందో అక్కడనే ఆగండి అని చెప్పిన. సో ఒక 3-4 వచ్చి నేను ఏ టెంట్లో అయితే స్టే చేసినో లాస్ట్ ఇయర్ అదే టెంట్లో ఉన్నారు. నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే మస్తు హ్యాపీ అనిపించింది. అసలు అదేంది కోఇన్సిడెన్స్, ఇదే టెంట్ అని ఎట్లా, ఇంకా ముందు చాలా టెంట్లు ఉన్నాయి, ఇదిగోండి అలా చాలా టెంట్లు ఉన్నాయి, కానీ ఇదే టెంట్లో వచ్చి కూర్చున్నారు. నేను డైరెక్ట్ పైకి వచ్చిన, ఈ టెంట్లో స్టే చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన, మా వాళ్ళు ఇండే ఉన్నారు గ్రూప్ అంతా. సో చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. అంత దేవుడి దయ. టెంట్ అన్న కూడా అదే అన్నాడు, అంత ఆయన ఇష్టం అనమాట, ఆయన కోరుకున్నాడు కాబట్టి మీరు వచ్చి ఇక్కడనే ఉన్నారు తెలియకముందే అని చెప్పేసి అన్నాడు. నాకు అసలు తెలియదు ఈ టెంట్ అని, కానీ వచ్చి కూర్చున్నారు అట్లా. ఇలా చూపిస్తా ఇప్పుడు అందరిని కూడా, ఇదిగోండి. హలో భయ్యా, జయశంకర్కి ఇదిగోండి గుర్తుపట్టిరా అన్నని. లాస్ట్ టైం నాకు దెబ్బ తగిలినప్పుడు పసుపు పెట్టిండు, ఈయననే ఫుల్ మమ్మల్ని మంచి చూసుకున్నాడు అనమాట, ఫుడ్ ప్రిపేర్ చేసి. థ్యాంక్ యూ సో మచ్. జై బోలే జయశంకర్కి. నిన్న అసలు నాకు టైం దొరకలేదనమాట వీడియో తీయడానికి, సో ఇప్పుడు తీసిన. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోవాలి కిందకి. మార్నింగ్ నుండి ఫుల్ వర్షము, అసలు తగ్గితే పోదాము అని అనుకుంటే అసలు తగ్గట్లేదు, కానీ వెళ్ళాల్సిందే, పడుతుంది అయినా కూడా వెళ్ళాల్సిందే. ఎందుకంటే మళ్ళీ చాలా కష్టం అవుతుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. నైట్ ఏడుపు వస్తుంది, ఆ చీకటిలా జారుతుంటాయి రాళ్ళు, నడవడానికి కష్టం అవుతుంది. సో ఆల్రెడీ కొంచెం గ్రూప్ని కొంచెం ముందుకు పంపించేసిన అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూద్దాం, ఆయన పిలిస్తే మళ్ళీ వచ్చి మళ్ళీ దర్శనం చేసుకుంటా. ఇదంతా గౌరీకొండ బేస్ క్యాంప్, ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి. ఈ బుడ్డ పిల్లలు ఇద్దరు మణి మహేష్ యాత్రలో కలిసిందనమాట. పాపం వాళ్ళ అమ్మ చూడండి ఇట్లా చిన్నగా ఎట్లా పెట్టింది చెంపలకి. ఇద్దరు క్యూట్గా ఉన్నారు. అప్పుడే ముక్కు పుల్లలు కూడా కొట్టించుకున్నారు. నాకు అది చూస్తుంటేనే నొప్పి అవుతుంది, ఎట్లా కొట్టించుకున్నారో ఏమో కానీ. హసో దాన్ని ఖానా, హసో. ఈ పిల్ల అయితే ఎంత కోపంగా చూసిందంటే రాగానే, తర్వాత కొంచెం సేపటికి మాట్లాడిన తర్వాత నవ్విందనమాట. హసో దోనా హసో, दांदी खाना वीडियो बना रही हूँ मैं, हंसो और आप भी हाय बोलो, हाय हेलो करो. ఏం చెప్పట్లేరు వాళ్ళ అమ్మ ఎంత చెప్పిందో వాళ్ళ డాడీ ఏం చెప్పారో కానీ ఒక్క ముక్క మాట్లాడతలేరు, జస్ట్ చూస్తున్నారు అంతే. ఒక్క ముక్కలే, పైసలు ఇచ్చిన అయినా కూడా మాట్లాడట్లేదు, ఇదో జస్ట్ అట్లా చూడడమే. హలో, గుడ్ మార్నింగ్ అందరికీ. మణి మహేష్ కైలాష్ యాత్ర అయిపోయింది. ఈరోజు లాస్ట్ డే అనమాట. చౌరాసి టెంపుల్ ఒక్కటి బ్యాలెన్స్, చౌరాసి టెంపుల్కి వెళ్తున్నాము. సో నా హాఫ్ సారీ నేను ఫుల్ మళ్ళీ చూపిస్తా. మ్యామ్ కుట్టుకొని తీసుకొని వచ్చిండ్రు. అసలు ఏమీ తెలియదు, జస్ట్ నన్ను వీడియోస్లో చూసే కుట్టుకొని తీసుకొని వచ్చిండ్రు. యాక్చువల్గా మణి మహేష్లోనే అక్కడనే కట్టుకుందాం అనుకున్నా నేను హాఫ్ సారీ, కానీ అంత టైం దొరకలేదు. ప్లస్ ఫుల్ చలి, ఫుల్ వర్షం, ఇంకా కట్టుకోలేదన్నమాట పైకి తీసుకెళ్ళినా కూడా. సో ఇప్పుడు చౌరాసి టెంపుల్కి వెళ్తున్నాం కదా, ఇప్పుడు కట్టుకున్నా నేను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అసలు ఏమీ తెలియకుండానే జస్ట్ నన్ను వీడియోస్లో చూసి ఫొటోస్లో చూసి ఇమాజిన్ చేసుకొని కుట్టుకొని తీసుకొని వచ్చిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అమ్మాయి శివుడు భక్తురాలు, అసలు ఏం తెలియాలి శివయ్య కోసం ఇంత భక్తిగా. ఆ రోజు శ్రీకాంత్ మహాదేవ్కి వెళ్ళేటప్పుడు తనని చూస్తే ఇంక నేను ఫ్లాట్ అయిపోయాను అక్కడే. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. శారీలో చాలా చూశాను, ఎక్కువగా
ప్యాంటు షర్ట్ లోనే చూస్తున్నాను, హాఫ్ సారీలో చూడాలనిపించి తీసుకొచ్చాను అనమాట. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అక్కర్లేదు తల్లి. థ్యాంక్ యూ. నాకు ఇట్లనే గ్రూప్ లో వచ్చిన వాళ్ళు ప్రవీణ్, ఇంకొక అబ్బాయి నవీన్, ఇద్దరు శారీస్ ఇచ్చిండే. వాళ్ళిద్దరివి కూడా ఎప్పుడైనా నేను కట్టుకొని కంపల్సరీ వీడియో చేస్తా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. డ్రెస్ థ్యాంక్ యూ సో మచ్. ట్రిప్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో నాకు గిఫ్ట్ కూడా ప్రెజెంట్ చేసిండ్రు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. మనీ మహేష్ కైలాష్ యాత్రలో ఈరోజు లాస్ట్ డే. ఆల్రెడీ మేము రైల్వే స్టేషన్లో ఉన్నాము. సో ఇప్పుడు బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది వీళ్ళందరికీ. ఇన్ని ట్రిప్స్లలో నేను ఆర్గనైజ్ చేసిన ట్రిప్స్లలో ది బెస్ట్ గ్రూప్ ఇది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే వీళ్ళంతా వీళ్ళు కోఆర్డినేట్ అవ్వడము, వీళ్ళు కామెడీగా ఉండడం, ఫన్నీగా ఉండడము, బ్రదర్ సిస్టర్ లాగా ఉండడము, అన్ని విషయాలలో వీళ్ళే కోఆర్డినేట్ చేసుకోవడము నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నన్ను ఎక్కడ ఒక్క దగ్గర కూడా ఇబ్బంది పెట్టలేదు. ది బెస్ట్ అంటే ది బెస్ట్ గ్రూప్. నేను వాళ్ళకి స్టార్టింగ్ రోజు నుండి చెప్తున్నా, గ్రూప్ అస్సలు విడిపోవద్దు. గ్రూప్ ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి మీరు మాట్లాడుతూ ఉండండి, నెక్స్ట్ ట్రిప్స్కి కూడా వస్తూ ఉండండి అని చెప్పేసి నేను స్టార్టింగ్ రోజు నుండి వీళ్ళకి చెప్తూనే ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా ఇందులో ఇద్దరు మిస్ అయిపోయినా అక్కడ ఉన్నారు, వాళ్ళకి కొంచెం అవ్వట్లేదు. యాత్ర కంప్లీట్ అయిపోయింది కాబట్టి చాలా వీక్ అయిపోయారు అనమాట. కుమారి మ్యామ్, మేఘన, ప్రదీప్, కేదార్ అన్న, మోక్ష్, ఇంకా సురేష్, రమ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. పృథ్వీ మా తమ్ముడికి వీడియో తీస్తున్నాడు, వాడికి కూడా థ్యాంక్ యూ సో మచ్. వాడే హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు హ్యాండిల్ చేసిండు అనమాట గ్రూప్ని. అయినా వీళ్ళందరూ అసలు హ్యాండిల్ చేయాల్సిన అవసరమే లేదు, వీళ్ళు కోఆర్డినేట్ అయిపోయి చాలా మంచిగా ఉన్నారు. ప్లీజ్ గ్రూప్ మాత్రం అసలు విడిపోకండి, నెక్స్ట్ ట్రిప్స్కి వస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. ది బెస్ట్ గ్రూప్. నేను ఇన్ని ట్రిప్స్లో ఆర్గనైజ్ చేసిన దానివల్ల ది బెస్ట్ అంటే ది బెస్ట్ గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్. ఢిల్లీ వరకు లేనమాట, ఇది ఢిల్లీ టు ఢిల్లీ ప్యాకేజ్. సో వీళ్ళే వచ్చిండ్రు హైదరాబాద్ టు ఢిల్లీ వరకు. మీకు ఎట్లా అనిపించింది అప్పుడు చెప్పండి. మోక్ష్, కేదార్ గారు అందరికీ ఫుడ్ తీసుకొచ్చారు. ట్రైన్లో 2 డేస్కి సరిపడా ఫుడ్ తీసుకొచ్చారు. నాట్ ఓన్లీ ఫుడ్, స్నాక్స్, వాటర్ కూడా క్యారీ చేశారు. సో మాకు ఫుడ్కి ఎటువంటి ప్రాబ్లం కాలేదు. ఫుడ్, చపాతీ, స్నాక్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇంట్లో ఉన్నట్లే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ విత్ దిస్ గ్రూప్ అనమాట. ఇంకేం మాటలు కూడా రావట్లేదు. ఎన్నిసార్లు అసలు స్టార్టింగ్ డే నుండి ఇప్పటి వరకు కూడా చాలా హ్యాపీగా ఉన్నా నేను. నాకు ఎక్కడ ప్రాబ్లం అవ్వలేదు గ్రూప్తోని. నడవడం కూడా అసలు మ్యామ్ చాలా బాగా నడిచిండ్రు. ప్రతి ఒక్కరు గ్రూప్లో ఒక్క దగ్గర కూడా అంటే ఎంతైనా సరే మనీ మహేష్ యాత్ర టఫ్ అనమాట, కేదార్నాథ్ కంటే కొంచెం టఫే. అయినా కూడా గ్రూప్ ఎక్కడా అలసిపోకుండా నేను చెప్పినట్టు రండి ఈ టైంకి రావాలి అని చెప్పేసరికి కంపల్సరీ వాళ్ళు చాలా ట్రై చేసిండ్రు. మ్యాక్సిమమ్ అందరూ రీచ్ అయిపోయినరు టైంకి. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గ్రూప్ విడిపోకండి, కంపల్సరీ ట్రిప్స్కి వస్తూ ఉండండి నెక్స్ట్ టైం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.